హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. ఈ పర్టికులర్ సెషన్లో నేను మీకు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ C++, దట్ ఈస్ టైప్ కన్వర్షన్స్. ఓకే, అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి ఏ విధంగా మనం చేంజెస్ చేయొచ్చు, సో దీనిలో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏ టైప్స్ని యూజ్ చేసుకొని మనం టైప్ కాస్టింగ్ అనేది చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ పర్టికులర్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ హియర్, in this topic I am going to discussing about conversion of one data type into another data type in where C++, right? So this is all about C++, right? So C++ programming language lo ఒక డేటా టైప్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ సమ్ ఇంటీజర్ డేటా టైప్ అండ్ అందర్ వీ హ్యావ్ ఏ ఫ్లోట్ డేటా టైప్. అంటే ఇంటీజర్ డేటా టైప్ నుంచి ఫ్లోట్లోకి చేంజ్ చేయడము, అంటే ఫ్లోటింగ్ నెంబర్నే ఇంటీజర్లో స్టోర్ చేయడము, లేదా ఇంటీజర్ నెంబర్ని ఫ్లోట్లో స్టోర్ చేయడము, ఇలా ఏ విధంగా చేయొచ్చు అని చెప్పేసి మనకి టైప్ కన్వర్షన్ చెప్తుంది అనమాట. సో type conversion is nothing but it is a process which converts the predefined data type into one variable into appropriate data type. అదే చెప్పాను మీకు ఆల్రెడీ. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్ ఇంటీజర్ అనుకోండి, ఓకే, అండ్ ఫ్లోట్ బి అనుకోండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద బి డేటా టైప్ ఈజ్ ఫ్లోట్, right? So now I am going to change, I need to convert the b యొక్క predefined data type ఏంటి, float. From float to integer చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫ్రమ్ ఫ్లోట్ నుంచి ఇంటీజర్ చేంజ్ చేయాలని అనుకుంటున్నాను. ఫర్ దాట్ మనం ఏ ప్రాసెస్ని యూజ్ చేస్తాము అంటే టైప్ కన్వర్షన్. Okay, so type conversion is a process which converts the predefined data type of a one variable into another data type. Okay, so what is the main idea behind this? ఇప్పుడు దీని ఎందుకు మనం ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్లోకి చేంజ్ ఎందుకు చేయాలి అని అంటే కనుక సమ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్కి, సమ్ లాజికల్ ఎక్స్ప్రెషన్స్కి అన్నీ కూడాను ఒకటే డేటా టైప్ ఉంటే బాగుంటుందన్నమాట. అంటే మనం ఈజీగా రిజల్ట్ అనేది రీడైరెక్ట్ చేయొచ్చు. ఓకే, so the main idea behind this type of conversion is to convert the two different data type variables into a single data type in order to solve the mathematical and also logical expressions easily without any data loss, without any cruciality. We can convert the data types from one data type to another data type. Okay, I'll give you example so that you will get good understand. For example, integer a is there, okay, float b is there, and another variable called float c is there. Okay, now I want to store the data of a plus b into c. ఓకే, నేను ఏ ప్లస్ బిని రెండింటిని యాడ్ చేసి దాన్ని ఫ్లోట్లో పెడదామని అనుకుంటున్నాను. ఓకే, దెన్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్, ఏ ప్లస్ బి. మీరు చెప్పండి, ఏ యొక్క డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ బి, ఫ్లోట్. సో ఇంటీజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, ఫ్లోట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3.5 సంథింగ్, 3.5 లైక్ దట్. ఫ్లోటింగ్ పాయింట్ మీన్స్ సమ్ పాయింటింగ్ నెంబర్స్. సో 3.5 అనుకోండి, జస్ట్ ఇనిషియలైజేషన్ వాల్యూస్. సో 2 + 3.5, ఫ్రమ్ దట్ వాట్ వీ గెట్, 2 + 3.5 నుంచి మనకి ఏంటి వస్తుంది, 5.5 వస్తుంది. 5.5 వస్తుంది, రైట్. 5.5 ఈజ్ ఏ ఇంటీజర్ డేటా టైపా, ఫ్లోటింగ్ డేటా టైపా? ఇట్ ఈజ్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్, ఇట్ ఈజ్ నాట్ ఏ ఇంటీజర్ డేటా టైప్, రైట్. సో ఆబ్వియస్గా మనకి సి అనేది 5.5 స్టోర్ అవ్వాలంటే సి యొక్క డేటా టైప్ ఫ్లోట్ అయి ఉండాలి. అండర్స్టాండ్? సో ఇక్కడ ఏంటి, ఇంప్లిసిట్లీ మనకు ఆటోమేటిక్గా 2ని 3.5కి యాడ్ అయ్యి 5.5 అన్నది సి అనేది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ లోకి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇంటీజర్ వాల్యూ అనేది ఫ్లోటింగ్ నెంబర్లోకి చేంజ్ అయ్యింది. లేదు మేడం, నాకు 5.5 స్టోర్ అవ్వదు, నాకు ఇంటీజర్ స్టోర్ అవ్వాలి. నాకు ఇన్స్టెడ్ ఆఫ్ 5.5 ఐ వాంట్ టు స్టోర్ ఇంటీజర్ వాల్యూ ఇంటు ద సి. నౌ ఎస్ ఇన్ ఇంటీజర్, సి ఈజ్ ఇన్ ఇంటీజర్, C is an integer. Now integer C is equal to a plus b. That means 2 + 3.5. 2 + 3.5. That means what? 5.5. 5.5 రౌండ్ ఆఫ్ అయ్యి ఎంత మనకి స్టోర్ అవుతుందంటే 5 స్టోర్ అవుతుంది. ఇంటీజర్ C ఈక్వల్ టు 5.
ఓకే, రౌండ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ని పెట్టుకోవడం లేదు. సో ఇంప్లిసిట్లీ ఇక్కడ మనకి ఏంటంటే డేటా టైప్ని చేంజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో అదే ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యాడింగ్ 2 నెంబర్స్ where one variable is of integer type and another variable is a float type. We need to convert the type casting into the integer variable into float first and then make them the both float data types to the add them. ఓకే, సో ఇక్కడ 2 ఉంది, 3.5 ఉంది, దట్ మీన్స్ 2.0 ఆర్ 2.0 అండ్ 3.5. ఫస్ట్ ఇంటీజర్ వాల్యూ అనేది ఫ్లోట్లోకి చేంజ్ అయ్యి తర్వాత ఈ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఈ రెండు యాడ్ అయ్యి ఈ రెండింటి నుంచి మనకి ఒక డేటా టైప్ అనేది సేవ్ అవుతుంది అనమాట. అండర్స్టాండ్? సో ఇలా జరుగుతుంది. అయితే ఇలా జరగడంలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. Type conversion can be broadly divided into 2 ways. That is, one is implicit type conversion. First one is implicit I and second one is explicit type conversion. Implicit అంటే తనంతట తానుగా ఇన్బిల్ట్ ఏంటి డేటా టైప్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. లైక్ ఈ కేసులో ఇంప్లిసిట్ జరిగింది. ఓకే, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే మనం కొన్ని కీవర్డ్స్ని యూజ్ చేసి దాని నుంచి డేటా టైప్స్ని చేంజ్ చేస్తాము. ఓకే, సో ఈ కన్వర్షన్స్ మేడం ఎక్కడ జరుగుతాయి అంటే కంపైలర్లోనే జరుగుతాయి. These implicit type conversion and explicit type conversion can be done by compiler itself only. Okay, that is called what? Implicit type or automatic type conversion అని అంటారు. ఏవైతే కన్వర్షన్స్ మనకి యూజర్ త్రూగా జరుగుతాయో అంటే యూజర్ ఇంటర్ఫేస్ త్రూగా జరుగుతాయో వాటిని ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్స్ అని అంటారు. ఓకే, అండర్స్టాండ్ మా? ఐ రిపీట్ ద స్టేట్మెంట్స్ అగైన్. మనకి ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటి ఇంప్లిసిట్ అండ్ నెక్స్ట్ వన్ టైప్ కన్వర్షన్ ఈజ్ ఎక్స్ప్లిసిట్. ఓకే, ఇంప్లిసిట్ దానికి కంపైలర్ ఇట్ సెల్ఫే జరిగిపోతుంది. యూజర్ రిక్వైర్మెంట్ ఏమీ అవసరం లేదు. యూజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రామ్ రాస్తాం. సో మనం ఎలాంటి కీవర్డ్స్ని ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఇంప్లిసిట్ అంటే కంపైలర్ ఇట్ సెల్ఫే జరిగిపోతుంది, దానికి యూజర్ రిక్వైర్మెంట్ ఏమీ అవసరం లేదు. అదే యూజర్ నీడ్ ఉంది, యూజర్ రిక్వైర్స్ సమ్ ఇంటర్ఫేస్, సమ్ క్యాస్ట్ అనే ఒక వర్డ్ని యూజ్ చేయాలి, స్టాటిక్ క్యాస్ట్ అనేది, లేదా అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా చేయాలి అనుకుంటే కనుక దానిని ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని అంటారు. ఓకే, సో లెట్ us డిస్కస్ 1 by 1 ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్. నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఎగ్జాంపుల్ ఇంప్లిసిట్. ఓకే, అది కంపైలర్ ఇట్ సెల్ఫే జరిగిపోతుంది ఆటోమేటిక్గా. Now see here, implicit type of conversion, it is a type of conversion done automatically by the compiler without any human efforts. ఓకే, ఇవన్నీ మీరు పాయింట్ వైజ్గా నీట్గా ఎగ్జామ్లో రాయాలి. ఓకే, అందుకే నేను రిపీటెడ్గా చెప్పిందే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను మళ్ళీ. ఇట్ మీన్స్ implicit conversion automatically convert to one data type into another data type based on the some predefined రూల్స్ బట్టి ఆటోమేటిక్గా కంపైలర్ ఇట్ సెల్ఫ్ జరిగిపోతాయి. కాబట్టి దీన్ని ఏమంటారు? ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ అని అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్? ఇంప్లిసిట్ ఆర్ ఎక్స్ప్లిసిట్? అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఓకే, ఎందుకంటే అది ఆటోమేటిక్గా ప్రీడిఫైన్డ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్ అనేది చేంజ్ అయిపోతుంది. అండర్స్టాండ్ మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ x is equal to 20. First x value is what? 20. That is integer type. Next one, integer y is equal to 5, but it is a short type. It is a what? Short type. Now I want to store x plus y. Here x is an integer value, y is a short int. అంటే దీనికంటే ఇది చిన్నది, ఈ x కంటే y వాల్యూ సైజ్ అనేది చిన్నది. సో ఆటోమేటిక్గా బిగ్ వన్ ఈజ్ ఏ వాట్? దిస్ ఈజ్ ద బిగ్గర్ వన్, రైట్? సో ఇంటీజర్ ప్లస్ షార్ట్ ఇంట్ నుంచి మనకి ఏంటి? ఇంటీజర్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 2 different డేటా టైప్ వేరియబుల్స్, దట్ ఈస్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ టైప్ ఏంటి? ఇంటీజర్. వై అనేది షార్ట్ డేటా టైప్. ఓకే, యాజ్ అ రిజల్ట్ వేరియబుల్ సైజ్ అనేది ఇంటీజర్ టైప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో కంపైలర్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ లో ర్యాంక్, ఇప్పుడు లో ర్యాంక్ ఏది? షార్ట్ ఇంట్ అనేది లో ర్యాంక్ నుంచి డేటా టైప్ నుంచి హయ్యర్ ర్యాంక్ ఉన్న డేటా టైప్లోకి కన్వర్షన్ చేస్తుంది అనమాట. ఫస్ట్ అందులోకి కన్వర్షన్ చేసి అప్పుడు ఎడిషన్ చేసి అప్పుడు ఆ డేటాని స్టోర్ చేస్తుంది. దట్ ఈజ్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. సీ ద ఎగ్జాంపుల్. ఈ విధంగా ఆర్డర్ ఉంటుంది.
మనకి మీకు నేను డేటా టైప్స్ చెప్పాను. డేటా టైప్స్ చెప్పినప్పుడు ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, మళ్ళీ అందులోని షార్ట్ అండ్ లాంగ్ ఇంట్, డబుల్ ఇవన్నీ చెప్పాను. ఓకే, ఇవి చెప్పినప్పుడు వీటి యొక్క ర్యాంక్స్ ఎలా మేడం, ఏ హైయర్ ఆర్డర్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ ఫ్లోట్ ఉందనుకోండి, ఇంటూ ఫ్లోట్ హైయర్ ఆర్డర్ ఏది ఫ్లోట్, అంటే ఇంటీజర్ ఫ్లోట్లో కన్వర్ట్ అయ్యి ఫ్లోటింగ్ పాయింట్ సేవ్ అవుతుంది. అదే ఇంటీజర్ షార్ట్ ఇంట్ ఉందనుకోండి, చూడండి ఇక్కడ ర్యాంకింగ్, దిస్ ఈస్ ద ర్యాంకింగ్ ఫ్రమ్ లో ర్యాంక్ టు హై ర్యాంక్. ఫస్ట్ బూలియన్ దట్ ఈస్ 0 to 1, next one characters only 1, then short int, then integer, unsigned int, long int, unsigned long int, long int, float, double, long double. అదే ఇంటీజర్ షార్ట్ ఇంట్ ఉందనుకోండి, రెండిట్లోనే హైయెస్ట్ వన్ హై ర్యాంక్ ఏది ఇది. సో ఈ వాల్యూ అనేది ఇంట్లో కన్వర్ట్ అయ్యి మనకి అదే ఎడిషన్ సంథింగ్ ఏదైనా ఒక ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ డబుల్ ఉందనుకోండి, ఫ్లోట్ డబుల్, సో ఈ రెండిట్లోనే హయ్యర్ వన్ ఏది, డబుల్ ఈజ్ ద హైయెస్ట్ ర్యాంక్. సో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా డబుల్లోకి చేంజ్ అయ్యి ఆ పర్టికులర్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అయ్యి డేటా టైప్లోకి సేవ్ చేస్తుంది అనమాట, ఆ పర్టికులర్ టైప్లోకి. నౌ సీ హ్యావ్ ద ప్రోగ్రామ్ టు కన్వర్ట్ ద ఇంటూ టు ఫ్లోట్. ఇంటీజర్ నుంచి ఫ్లోట్లోకి ఎలా కన్వర్ట్ అవుతుందో ఇది ఈ ప్రోగ్రామ్ చూద్దాము. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఫర్ ఇంప్లిసిట్, నాట్ ఎక్స్ప్లిసిట్. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఫర్ ఇంప్లిసిట్, అంటే కంపైలర్ ఇట్ సెల్ఫే చేంజ్ అవుతుంది. అది ఎలా చేంజ్ అవుతుందని చూద్దాం. చూడండి, జస్ట్ సింపుల్, వెరీ వెరీ సింపుల్ వన్. మీరు ఇక్కడ హెడర్ ఫైల్స్ ఇచ్చేసిన తర్వాత ఇంటీజర్ మెయిన్ రాసిన తర్వాత జస్ట్ అసైనింగ్ ద వాల్యూ దట్ ఈస్ 25ని నెంబర్ 1 NUM1 అనే ఒక వేరియబుల్లో సేవ్ చేశారు ఆఫ్ టైప్ వాట్ ఈస్ దట్, ఇంటీజర్ టైప్. ఇంటీజర్ నెంబర్ 1 = 25. అండ్ నెక్స్ట్ వన్ ఫ్లోట్ వేరియబుల్ డిక్లేర్ చేశారు. ఆ ఫ్లోట్ వేరియబుల్ ఏంటి అంటే మనకు ఏంటి అసైన్ చేయలేదు వాల్యూని, జస్ట్ ఫ్లోట్ నెంబర్ 2 అని పెట్టేశారు. నెక్స్ట్ ఈ లైన్లో ఏం చేశారంటే నెంబర్ 2లో ఏంటి అసైన్ చేశారు, నెంబర్ 1 అసైన్ చేశారు. యాక్చువల్గా నెంబర్ 1 వాట్ ఈస్ ద టైప్, నెంబర్ 1 ఈజ్ ఇంటీజర్ టైప్. బట్ ఇక్కడ నెంబర్ 2 అనేది ఏ టైపు, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. సో ఇక్కడ ఇంటీజర్ అనేది ఆటోమేటిక్గా ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్లోకి చేంజ్ అయ్యి అప్పుడు నెంబర్ 2 అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ద వాల్యూ ఆఫ్ నెంబర్ 1 ఈజ్ 25 and the value of number 2 also 25. This is also 25 and this is sometimes 25.0 అని కూడా చూపిస్తుంది, ఎందుకంటే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ కాబట్టి. అండర్స్టాండ్ మా, సింపుల్ కన్వర్షన్ ఇది, ఇంప్లిసిట్గా కంపైలరే చేస్తుంది. ఇక్కడ యూజర్ యొక్క రిక్వైర్మెంట్ ఏమీ అవసరం లేదు. అదే ఎక్స్ప్లిసిట్లో అనుకోండి, నెక్స్ట్ వన్ సీ ద ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్, యూజర్ ఇంటర్వెన్షన్ అనేది ఉండాలి, అంటే యూజర్ రిక్వైర్మెంట్ ఉండాలి. మనం ఇక్కడ మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. 2 వేస్లో మనము ఎక్స్ప్లిసిట్లీ డేటా టైప్ని కన్వర్ట్ చేయొచ్చు. ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్లోకి ఎక్స్ప్లిసిట్లీ 2 వేస్లో చేయొచ్చు. అది ఎలా అంటే కనుక ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ యూజింగ్ క్యాస్ట్ ఆపరేటర్, CAST క్యాస్ట్ ఆపరేటర్ యూజ్ చేసైనా చేయొచ్చు, లేదా అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసైనా చేయొచ్చు. ఓకే, సో దీనికి యూజర్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం ఉంది. సో టు చేంజ్ ద డేటా టైప్ ఫ్రమ్ వన్ వేరియబుల్ టు అనదర్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఓకే, సో ఇక్కడ మాన్యువల్గా చేంజెస్ అనేది జరుగుతుంది అనమాట, ఆర్ టైప్ కాస్టింగ్ అంటారు. టైప్ కాస్టింగ్ ద డేటా టైప్ ఫ్రమ్ ది వన్ వేరియబుల్ టు అనదర్ టైప్. టైప్ కన్వర్షన్లో మనకి ఇంప్లిసిట్ కన్వర్షను, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షను. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ మనము వీ కెన్ ఆల్సో కాల్డ్ ఎస్ టైప్ కాస్టింగ్, ఎందుకంటే ఇక్కడ క్యాస్ట్ అనే ఒక వర్డ్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం డేటా టైప్ని చేంజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ టైప్ కాస్టింగ్ అంటారు. మీకు సిలబస్ బుక్లో టైప్ కాస్టింగ్, టైప్ కన్వర్షన్స్ ఇలా ఉన్నాయనుకోండి, అది ఏదో వేరే టాపిక్ అని చెప్పేసి చదవకండి. ఓకే, మీరు టైప్ కన్వర్షన్ చదివారు అంటే మీకు ఆటోమేటిక్గా టైప్ కాస్టింగ్ వచ్చేసినట్టే. ఎందుకంటే టైప్ కన్వర్షన్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్నే టైప్ కాస్టింగ్ అని అంటారు, ఎందుకంటే అక్కడ మనం క్యాస్ట్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి డేటా టైప్ని చేంజ్ చేస్తాం కనుక. అండర్స్టాండ్? సో ఇక్కడ we force to the explicit type conversion to convert the one type of data from another type to another type, right? So because it does not follow the implicit conversion rule, ఎలాంటి ప్రెసిడెన్స్ రూల్స్ని ఫాలో అవ్వదు. మనమే ఇక్కడ మాన్యువల్గా ఇస్తాము డేటా టైప్ని ఏ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి. అలా చేయడానికి మళ్ళీ మనకి ఎన్ని వేస్ ఉన్నాయి మేడం అని అంటే వీ హ్యావ్ 2 ways, దట్ ఈస్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఓకే, విల్ సీ వన్ బై వన్.
So this is the program to convert the float value into integer type using the cast operator. Okay. సో ఇక్కడ మీకు 2 ప్రోగ్రామ్స్ వస్తాయి. ఒకటి క్యాస్ట్ యూజ్ చేసి ఎలా మనం డేటా టైప్ని చేంజ్ చేస్తాము, అలాగే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి ఎలా మనం డేటా టైప్ని చేంజ్ చేస్తాము అని చెప్పేసి. ఫస్ట్ వన్ క్యాస్ట్. ఈ క్యాస్ట్ ఆపరేటర్ ఈజ్ యూనరీ ఆపరేటర్. దట్ క్యాస్ట్ ఆపరేటర్ ఈజ్ యూనరీ ఆపరేటర్. సింప్లీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్యాస్ట్ ఆపరేటర్ అని అడగొచ్చు మీకు వైవో వాయిస్లోని. ఓకే, ఎనీహో దిస్ ఈజ్ ఎ ల్యాబ్ సబ్జెక్ట్ కాబట్టి మీకు వైవో వాయిస్లో క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. What is the use of cast operator? Because with the help of cast operator we can convert the one data type into another data type, okay, by explicitly. Simply you have to mention explicitly అన్న వర్డ్ మీరు ఖచ్చితంగా చెప్పాలి అక్కడ. ఓకే, నౌ see here floating point నుంచి ఎలా చేంజ్ అవుతుందంటే, see here integer main float f2 is equal to 6.7. ఇక్కడ float ఏ వాల్యూ ఉంది, float f2 equal to 6.7. Now this is the syntax, integer x equal to static cast. Okay, here this is a static keyword cast and integer లోకి నాకు చేంజ్ అవ్వాలి. ఏం చేంజ్ అవ్వాలి, f2 అన్న వేరియబుల్ చేంజ్ అవ్వాలి. యాక్చువల్గా f2 వేరియబుల్ ఎందులో ఉంది, ఫ్లోట్లో ఉంది. మేడం నాకు ఫ్లోట్లో ఉన్న f2 అన్నది ఇంటీజర్లోకి చేంజ్ అవ్వాలి, కాబట్టి నేను ఇక్కడ క్యాస్టింగ్ చేస్తున్నాను. ఇక్కడ నా వేరియబుల్ కూడా x అనే వేరియబుల్ కూడా ఇంటీజర్ టైపేను. ఓకే, నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్, దిస్ ఈస్ ద x వాల్యూ రైట్. వాట్ ఈస్ ద వాల్యూ, 6.7. రౌండ్ ఆఫ్ అయిపోతే ఏమొస్తుంది, 6 ఓన్లీ. 6.7 రౌండ్ ఆఫ్ అయిపోతే మనకి 6 వస్తుంది ఇంటీజర్ వాల్యూ. అండర్స్టాండ్? సో సింప్లీ x ఈజ్ ఈక్వల్ టు 6 హియర్. And this is another example for explicit program in order to converting the one data type into another data type using assignment operator. Assignment operator means what, equal to simply equal to అన్న వర్డ్ని అనే ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఎలా చేస్తాము అని అంటే కనుక, ఇంటీజర్ మెయిన్ హియర్ దిస్ ఈజ్ డిక్లేరింగ్ ద ఫ్లోట్ వేరియబుల్. ఓకే, జస్ట్ నెంబర్ 2 అనేది ఫ్లోటింగ్ వాల్యూ. అండ్ నెక్స్ట్ వన్ నెంబర్ వన్లో మనం 25ని ఇన్సర్ట్ చేస్తాం. ఇది ఆల్రెడీ మీకు నేను బిఫోర్ దట్ చెప్పాను క్లాస్లో. నౌ సీ హియర్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి కన్వర్టింగ్ ద డేటా టైప్ ఫ్రమ్ ఇంట్ టు ఫ్లోట్. నెంబర్ 2 మనకేంటి, ఫ్లోట్ రైట్. ఇంట్ నుంచి ఫ్లోట్లోకి ఎలా మారుతుందంటే, నెంబర్ 2 ఈక్వల్ టు ఫ్లోట్లోకి చేంజ్ అవ్వాలి కదా. నెంబర్ వన్ ఎందులో ఉంది, ఇంటీజర్లో ఉంది. ఇంటీజర్లో ఉన్నది మనకి దేనిలోకి చేంజ్ అవ్వాలి, ఫ్లోట్లోకి చేంజ్ అవ్వాలి. అవునా? నెంబర్ 1 అనేది యాక్చువల్గా ఎందులో ఉందమ్మా, ఇంటీజర్లో ఉంది. ఇంటీజర్లో ఉన్నది మనకి ఫ్లోట్లోకి చేంజ్ అవ్వాలి. కాబట్టి ఎందులోకి చేంజ్ అవ్వాలో అది విత్ ఇన్ బ్రాకెట్స్లో పెట్టి, ఓకే, విత్ ఇన్ పెరాంథసిస్ ఫ్లోట్ అండ్ దట్ పర్టిక్యులర్ నెంబర్ NUM1, నెంబర్ 1. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద నెంబర్ 1? నెంబర్ 1 25. అండ్ వాట్ ఈస్ ద నెంబర్ 2? Number 2 also 25, because we are assigning the number 1 value into number 2 value, but it is a floating point number, you may get 25.0. See here, the value of integer is 25 and floating number is 25.0. Why? Because మనం 25 అనే ఇంటీజర్ వాల్యూలోని ఫ్లోటింగ్ చేంజ్లోకి చేంజ్ చేసి, ఫ్లోట్ పాయింట్లోకి చేంజ్ చేసి దానిని నెంబర్ 2లో ఇన్సర్ట్ చేసాము. కాబట్టి దిస్ ఈజ్ హౌ వీ కెన్ కన్వర్టింగ్ ద one data type to another data type with the help of assignment operator. So do you understand type conversion and type casting? Type conversion లో మనకి 2 types ఉంటాయి. టైప్ కన్వర్షన్ అంటే మెయిన్గా ఏంటి అంటే, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్లోకి చేంజ్ చేయడాన్ని టైప్ కన్వర్షన్ అని అంటారు. ఓకే, దీనిలో మనకి ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్ అనే 2 టైప్స్ ఉంటాయి. అగైన్ ఎక్స్ప్లిసిట్లో మనకి ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్నే టైప్ కాస్టింగ్ అని అంటారు. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఏమంటారు, టైప్ కాస్టింగ్ అని అంటారు. సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ టైప్ కాస్టింగ్ అని అడగొచ్చు. అప్పుడు మీరు టైప్ కన్వర్షన్ ఇంప్లిసిట్ అనేది రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓన్లీ ఎక్స్ప్లిసిట్ రాసి దానిలో 2 ప్రోగ్రామ్స్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఏం చెప్పాను, ఒకటి కాస్టింగ్ చెప్పాను, ఇంకొకటి అసైన్మెంట్ ఆపరేటర్ చెప్పాను. విత్ ద హెల్ప్ ఆఫ్ కాస్టింగ్, విత్ ద హెల్ప్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ వీ కెన్ కన్వర్ట్ ది వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ మాన్యువల్లీ. యూజర్ ఇంటర్వెన్షన్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ టైప్ కాస్టింగ్. ఓకే, సో ఇక్కడ దీని నుంచి మీకు 2 క్వశ్చన్స్ 2 or 3 క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ టైప్ కన్వర్షన్స్
direct question, or explain implicit conversions, or explain typecasting, or also explain explicit type conversions. ఎలాగైనా మీ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అగైన్ దిస్ ఈజ్ 7 to 8 మార్క్స్ క్వశ్చన్, ఆర్ ఎల్స్ టైప్ కన్వర్షన్ డైరెక్ట్గా అడిగితే ఇట్ ఈస్ 15 మార్క్స్ క్వశ్చన్. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ JNTUK, JNTUH, ఓకే, క్వశ్చన్ పేపర్. So hope you understand this lecture. Thank you so much for watching. Do subscribe to our channel. Bye for now.